హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చూశాను. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సంథింగ్ అదేదో .in అని ఒక పోస్ట్ చూసా. టీఎఫ్ఐ బానిస అనే పదం కరెక్టా రాంగా అని. అసలు ఆ కామెంట్స్ ఏంటో, అసలు ఏమనుకుంటున్నారో, అంత పెద్ద హీరో గురించి ఇలా మాట్లాడడం అది సరైనదా? అసలు అల్లు అర్జున్ అలా మాట్లాడడం కరెక్టా కాదా అని చాలా పెద్ద రచ్చ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, రీసెంట్గా అల్లు అర్జున్ శివ మూవీ 30 yearsకి 4Kలో రిలీజ్ అవ్వబోతుంది. మూవీ అయితే అది అందరికీ తెలుసు. అందుకు అల్లు అర్జున్ ఒక మూవీ ప్రమోషన్ చేస్తూ అభిమానులకు హైప్ పెంచేలా ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్ వీడియో అందరూ చూసే ఉంటారు ఆల్రెడీ. అల్లు అర్జున్, అక్కినేని ఫ్యాన్స్ అండ్ టీఎఫ్ఐ బానిసాస్ ఈసారి థియేటర్కి 2 లారీల పేపర్స్ అయితే తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది ఆ వీడియోలో. అయితే ప్రమోషన్ సందర్భంగా టీఎఫ్ఐ బానిస అనే పదాన్ని ఉపయోగించడం గురించి రచ్చ చేస్తున్నారు కొందరు. అల్లు అర్జున్ అసలు మాట్లాడింది కరెక్ట్నా కాదా అని చాలా అయితే రచ్చ చేస్తున్నారు. అసలు అది ప్రమోషన్ గురించే కదా, అంత పెద్ద హీరో అయిన ఆయన పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు? అసలు టీఎఫ్ఐ బానిస అనే పదం అయితే టీఎఫ్ఐ బానిస తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి కదా, ఇది అభిమానులను సూచించే స్లాంగే కదా, ఇది ఎప్పటి నుంచో వస్తుంది. చేతనైన అభిమాని అల్లు అర్జున్ తన అభిమానులను ఈ పదంతోనే అడ్రస్ చేశారు. ఇది ఫ్యాన్స్ సపోర్ట్ గుర్తించడం అండ్ వారితో సంబంధం ఏర్పరచుకోవడం కోసం ఇలా అయితే చెప్పడం జరిగిందని కన్ఫర్మ్ అవుతుంది ఆ వీడియో చూస్తే. ఇప్పుడు టీఎఫ్ఐ బానిస అని అల్లు అర్జున్ని ఇలా తప్పుగా అనుకోవడం అది కరెక్ట్ కాదు. శివ మూవీ ప్రమోషన్లో ఈ పదం ఉపయోగించి ప్రమోషన్ సమయంలో టీఎఫ్ఐ బానిస అనే పదాన్ని చెప్పాడు. ఆ తర్వాత 2 లారీల పేపర్లు తీసుకెళ్ళండి అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గమనిస్తే అల్లు అర్జున్ తన అభిమానులకు ప్రశంసించే ఉద్దేశంతోనే ఈ పదాన్ని ఉపయోగించాడు తప్ప వేరే విధంగా అయితే కాదు. ఎందుకంటే చూడండి, మీరు అభిమానులు మూవీ కెరియర్లో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అల్లు అర్జున్ అభిమానులను గౌరవంతో చెప్పాడు, కానీ అది ఎలాంటి దురుద్దేశంతో కాదు కదా. అసలు అవమానకరంగా తీసుకుపోవడం అయితే అది కొంతమంది బానిస అనే పదాన్ని నెగిటివ్గా భావిస్తున్నారు. అయితే అది నిజంగా కాదు. ఈ కారణంగా కొంతమంది అభిమానులు విమర్శలు దీన్ని తప్పుగా అర్థం చేసుకొని ఆయనపై విమర్శలు చేస్తున్నారని అర్థమైంది నాకైతే ఈ పోస్ట్ చూశాక. అల్లు అర్జున్ అయితే తన అభిమానులకు అయితే ఆ బాండ్ని చూపించాలి అని ఆ పదాన్ని అయితే ఉపయోగించారు కదా, వేరే ఎలాంటి ఉద్దేశం అయితే కాదు. ఇది శివ మూవీ 30 yearsకి మళ్ళీ వస్తుంది, అది గొప్ప విషయమే కదా. అది 4Kలో వస్తుంది. ఒక రకమైన ఇది కూడా ఒక అభిమానం, ఒక అనుబంధం అనే అనుకోవాలి కదా. ఇది ఆయన స్టైల్లో అయితే చెప్పాడు, కానీ దీన్ని దురుద్దేశంగా చూసుకొని ఇలా చెప్పడం అయితే అసలు కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో చేశాను. అండ్ ఇది అభిమానులను ఆకర్షించేలా ఒక వర్డ్ అయితే ఆయన ఉపయోగించారు తప్ప తప్పు దురుద్దేశంతో అయితే కాదు కదా. ఆ స్ట్రాటజీని అయితే ఉపయోగించారు. ఇది సినిమా ప్రమోషన్ కోసం, ఆ ప్రమోషన్ చేయడానికి కదా ఉపయోగించారు. మరి ఎందుకు నెగిటివిటీ? అందుకే ఈ వీడియో చేశాను. సో ఎవరు తప్పుగా అనుకోకండి, ఆయన కరెక్టే చెప్పారు, మీరే అర్థం చేసుకుంటే అది మంచిది.